డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ. ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం చర్చిద్దాం. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పూర్వపరాలు, అసలు ఆ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది, ఎక్కడ స్థాపించబడింది, ఇక దానికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ చూద్దామమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమాచారం కోసం మీరు ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక పోయినట్టయితే కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటిది గుర్తుకొచ్చేది రష్యా దేశం. ఓకేనా? రష్యా దేశంలో 1917వ సంవత్సరంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అంటే ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం అంటే రష్యా దేశం గుర్తుకొస్తుంది. ఏ సంవత్సరం అంటే 1917 గుర్తుకొస్తుంది. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే పరిపాలన చేశారో, ఓకేనా, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తే బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా 1857 నుంచి 1947 వరకు పోరాటం చేస్తే మనకి 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా? బ్రిటిష్ వారికి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, రష్యాలో ఉన్నటువంటి చక్రవర్తులకి, ఓకేనా, రష్యా చక్రవర్తులకు వ్యతిరేకంగా ప్రజలు 1860 నుంచి పోరాటం చేస్తే 1917లో స్వాతంత్రం వచ్చింది. చూడండి, మన దగ్గరేమో పరాయి పాలనకు వ్యతిరేకంగా, అంటే పరాయి వాళ్ళు అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. భారత జాతిని పరిపాలన చేస్తూ ఒక వలస దేశంగా మన దేశాన్ని మార్చుతుంటే 1850 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి పోరాటం చేస్తే దశలుగా మన వాళ్ళు రకరకాలుగా వివిధ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తే 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. ఇది ఒక విచిత్రమైన విషయం. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, రష్యా చక్రవర్తుల్ని, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే మాకు మీ ప్రభుత్వమే వద్దని చెప్పి, మీ చక్రవర్తుల పాలనే వద్దని చెప్పి 1860 నుంచి మూమెంట్ని స్ట్రాంగ్ చేస్తే 1917లో రష్యాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడ స్వతంత్రం వచ్చింది. అంటే వాళ్ళ పరిపాలన మీద వాళ్ళే తిరుగుబాటు చేసి స్వతంత్రం తెచ్చుకున్న చరిత్ర రష్యాది. పరాయి పాలనకు వ్యతిరేకంగా స్వతంత్రం తెచ్చుకున్నది మన భారతదేశం. మరి రష్యాలో ఈ చక్రవర్తులు ఎవరు అనంటే, మన భారతదేశంలో గోల్కొండ నవాబులని, అదేవిధంగా నిజాం నవాబులని, బహమనీ చక్రవర్తులని, ఢిల్లీ సుల్తాన్లని, మొఘల్ పాదుషాలని ఎలా చెప్పుకుంటామో, రష్యా దేశాన్ని 1917 వరకు జార్ అనే చక్రవర్తులు పరిపాలన చేశారు. అంటే మన దేశంలో మొఘల్ చక్రవర్తులని, మొఘల్ పాదుషాలని ఎలా అంటామో, ఢిల్లీ సుల్తాన్లని ఎలా అంటామో, రష్యాలో చక్రవర్తులని జార్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఈ జార్ చక్రవర్తులు 1వ అలెగ్జాండర్, 2వ అలెగ్జాండర్, 3వ అలెగ్జాండర్ అని, నికోలస్ అని ఎంతోమంది ప్రజల్ని నిరంకుశత్వంతో పరిపాలన చేస్తుంటే అక్కడ విప్లవం వచ్చింది. దాన్ని కమ్యూనిస్టు విప్లవం లేదా దాన్ని బోల్షివిక్ విప్లవం అనే పేరుతో పిలుస్తారు. ఈ బోల్షివిక్ విప్లవం సక్సెస్ కావటం వల్లనే 1917లో రష్యాకి స్వతంత్రం వచ్చింది. అంటే ఇక్కడ రెండు విషయాలు. 1917లో రష్యాలో స్వాతంత్రం రావటానికి కారణమైన పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీ. ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం అంటే రష్యా దేశం 1917. ఓకేనా? ఇప్పుడు చూడండి, రష్యాలో పరిపాలకులు ఎవరు? జార్ చక్రవర్తులు. వీళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తి లెనిన్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వం వహించాడు. లెనిన్ కంటే ముందు చాలామంది సన్ యట్ సేన్ అలాంటి గొప్ప గొప్ప జాతీయవాదులు చైనాలో కానీ, రష్యాలో కానీ, చాలా ఫ్రెంచ్ దేశంలో కానీ ఎంతోమంది వాళ్ళ దేశాలలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే రష్యాలో లెనిన్ అనేటటువంటి వ్యక్తి 1860వ సంవత్సరం నుంచి పెద్ద పోరాటం చేసి ఈయన రష్యాకి 1917వ సంవత్సరంలో స్వాతంత్రం తీసుకొచ్చాడు. అయితే లెనిన్ అసలు పేరేంటంటే వ్లాడిమిర్ ఇల్విచ్ ఉల్వినోవ్. ఓకేనమ్మా,
లెనిన్ అసలు పేరు వ్లాడిమిర్ ఇల్విచ్ ఉల్వినోవ్ అనేటటువంటి నేను అసలు పేరు. ఈయన కమ్యూనిస్టు పోరాటాన్ని రష్యాలో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నప్పుడు ఈయనకు అండగా ఉన్న వ్యక్తులు ఇద్దరు. వాళ్ళల్లో ఒకడు స్టాలిన్, తర్వాత ఈయన అధ్యక్షుడైన మీకు తెలుసు స్టాలిన్. రెండు టాట్స్కీ అనేటటువంటి వాడు తర్వాత. ఓకేనా, వీళ్ళిద్దరు సహకారంతో లెనిన్ ఇస్క్రా అని ఒక పత్రిక పెట్టిండు. ఇస్క్రా అంటే నిప్పు కణం అని అర్థం, నిప్పు కణం. ఈ ఇస్క్రా అనే పత్రికతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు. అసలు జార్ చక్రవర్తులు ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారంటే, రష్యాలో లెనిన్ రాకముందు రూసీకరణం అని ఉండేది. రూసీకరణం రష్యాలో ఉన్న విధానాన్ని ఏమంటే రూసీకరణం అంటారు. రూసీకరణం అంటే రష్యాలో రష్యా భాష మాత్రమే మాట్లాడాలి, వేరే భాషలు మాట్లాడటానికి వీల్లేదు. రష్యా చక్రవర్తులు అమలు చేసిన విధానం ప్రకారం రష్యాలో రష్యా భాష మాత్రమే వాడాలి, వేరే భాష వాడకూడదు అన్నారు. ఎందుకంటే బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి ప్రజల్ని ఎక్కడ చైతన్యవంతులు చేస్తారో, లేదా మన వాళ్ళే వెళ్ళి బయట దేశాలలో చదువుకొని వస్తే అక్కడ చైతన్యంతో ఇక్కడికి వచ్చి ప్రజల్లో విప్లవం తీసుకొస్తారో ఏమో అని చెప్పి బయట వాళ్ళని లోనికి రానిచ్చే వాళ్ళు కాదు, లోన వాళ్ళని బయటికి పోనిచ్చే వాళ్ళు కాదు. రూసీకరణ విధానం ఉంచి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తే దానికి వ్యతిరేకంగానే లెనిన్ పోరాటం చేశాడు. దాని ఫలితంగానే స్వాతంత్రం వచ్చింది. ఈ విషయంలో లెనిన్కి ఆ దేశంలో గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు బిట్టు టైప్లో చూస్తే మనం చూడండి. రష్యాలో వచ్చిన విప్లవాన్ని ఏమంటారు అన్నాడు. ఓకేనమ్మా, రష్యాలో 1917లో ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన ఉపోద్ఘాతం ద్వారా మీకు అర్థం ఏంటది. రష్యాలో 1917వ సంవత్సరాలు వచ్చిన విప్లవాన్ని ఏమంటారంటే ఏమని చెప్పాలి? రిపబ్లిక్ విప్లవమా, ప్రజాతంత్ర విప్లవమా, బొల్షిక్ విప్లవమా, విముక్తి విప్లవం అంటే రష్యాలో 1917 లెనిన్ నాయకత్వంలో వచ్చిన విప్లవాన్ని బొల్షిక్ విప్లవం అనే పేరుతో పిలుస్తారు. బొల్షివిక్ విప్లవం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా లెనిన్ 1917 నుంచి 1924 సంవత్సరం వరకు రష్యాకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే లెనిన్ 1917 కంటే ముందు నుంచే వాళ్ళ దేశంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యంగా ఆయన కార్మికులలో ఓకేనా రష్యాలో ఉన్నటువంటి కార్మికులలో చైతన్యం తీసుకురావటం కోసం ఈయన ప్రయత్నం చేశాడు. ఆ కార్మికులలో చైతన్యం తీసుకురావటానికి ముఖ్యంగా ఈయన మూమెంట్ ఎక్కువగా ఉధృతం చేసింది ఎప్పుడంటే 1905 సంవత్సరం నుంచి 1911 మధ్య కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసిండు. ఇదే టైంలో మన భారతదేశంలో వందే మాతృ ఉద్యమం నడుస్తుంది. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం లేదా వందే మాతృ ఉద్యమం నడుస్తుంది. అయితే లెనిన్ రష్యాలో ఈ కార్మిక ఉద్యమం తీసుకొస్తుంటే మన భారతదేశంలో బాలగంగాధర్ తిలక్ ఏం చేసిందంటే కేసరి అనే పత్రికలో తిలక్ లెనిన్ గురించి గొప్పగా రాసేవాడు. అంటే ప్రపంచంలో గొప్ప విప్లవ భావాలు కలిగినటువంటి ప్రజాతంత్ర నాయకుడిగా ఈయన తిలక్ ఎవరిని వర్ణించిందంటే లెనిన్ని వర్ణించాడు. అందుకని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు లెనిన్ గురించి మన తిలక్ రాసినందుకే ఆయన ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. ఈ విషయంలో ఈ లెనిన్కి అనుకూలంగా రాయటం, అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి ఎక్కువగా రాయబట్టే చూడండి తిలక్ని 1908 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మాండలే జైలుకి పంపించారు. ఆ జైలుకు పంపించడానికి కలిగిన కారణాలలో ఒకటేంటంటే తిలక్ రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్టు విప్లవం గురించి మన దేశ ప్రజల్లో కూడా కొద్దిగా చైతన్యం తీసుకొచ్చాడు. ఏమని? మనందరం కూడా నిద్రావస్థలో ఉన్నాం, రష్యాలో మాత్రం లెనిన్ అద్భుతమైనటువంటి పోరాటం తీసుకొస్తుండు, ఆయన పోరాటాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా విప్లవం తీసుకురావాలని చెప్పి లెనిన్ గురించి తిలక్ కేసరి పత్రికలో మరాఠా పత్రికల్లో రాయబట్టే బ్రిటిష్ వాళ్ళకి మన తిలక్ శత్రువయ్యాడు, జైలు పాలయ్యాడన్న విషయాన్ని కూడా, అంటే అదొక్కటే కారణం కాదు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు కూడా రాయటం వల్ల కూడా ఆయన జైలుకు పంపించడం జరిగింది. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి రష్యాలో వచ్చిన విప్లవాన్ని బొల్షిక్ విప్లవం అనే పేరుతో పిలుస్తారు.
నెక్స్ట్ రష్యాలో విప్లవం వచ్చిన సంవత్సరం ఏదన్నాడు. రష్యాలో విప్లవం వచ్చిందన్నా, రష్యాకు స్వాతంత్రం వచ్చిందన్నా, రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అన్నా 1917. ఇక్కడ చూడండి 1917, 1918, 24, 1919 అన్నాడు. అంటే 1917లో మళ్ళీ చెప్తున్నా, రష్యాలో విప్లవం వచ్చిందన్నా, లేకపోతే రష్యాలో బోల్షెవిక్ విప్లవం ఏర్పడిందన్నా, లేకపోతే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందన్నా, లేకపోతే రష్యాకి లెనిన్ అధ్యక్షుడైందన్నా కూడా ఎప్పుడయ్యా అంటే 1917వ సంవత్సరంలో లెనిను రష్యాకి అధ్యక్షుడైన విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే, రష్యాలో వచ్చినటువంటి బోల్షెవిక్ విప్లవానికి నాయకత్వం వహించిన నాయకుడు ఎవరంటే స్టాలిను, లెనిను, ట్రాట్స్కీ, చెగువీరా. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఇక్కడే చెప్పుకున్నాం, లెనిన్ 1860 నుంచి 1917 వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేయబట్టే 1917వ సంవత్సరంలో మన రష్యా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, లెనిన్ అనేటటువంటి వ్యక్తికి శిష్యులు ఎవరయ్యా అంటే స్టాలిను, ట్రాట్స్కీ అనేటటువంటి వాళ్ళు శిష్యులు. ఎన్నోసార్లు లెనిను వాళ్ళ దేశంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ప్రచారం చేస్తుంటే, స్వాతంత్ర భావాలను ప్రచారం చేస్తుంటే, ఈయననైతే ఎన్నోసార్లు దేశాంతరవాసం అంటే ద్వీపాలు, సెంటు హెలీనా దీవి అని చెప్పి ఒక దీవికి పంపించేవాళ్ళు. అయినా కూడా మళ్ళీ కొన్ని తప్పించుకొని వచ్చి మారువేషాలు, దశావతారం సినిమాలో కనుక కమల్ హాసన్ ఎలా అయితే మారువేషాలు వేసుకొని తిరిగేవాడో, అయ్యను కూడా అంతే ఆ మారువేషాలు వేసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అష్ట కష్టాలు పడ్డాడు. మొత్తానికి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. రష్యాలో 1917వ సంవత్సరంలో కమ్యూనిస్టు విప్లవం రావడానికి ఈయనే కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ చూడండి, భారతీయులు కూడా రష్యా కామ్రేడ్ అడుగుజాడల్లో నడిచి విప్లవ పందాన్ని చేపట్టాలని ఆకాంక్షించినటువంటి వారెవరు అన్నాడు. అదంతా ఇప్పటిదాకా మనం రష్యా గురించి. ఇప్పుడు ఆ రష్యాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీని స్థాపించాలి, మనందరం కమ్యూనిస్టు పార్టీ అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఆకాంక్షించిన మొట్టమొదటి వాళ్ళు ఇండియాలో ఎవరు అన్నారు. ఇది మనకి ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా అడగటానికి అవకాశం ఉండేది. చూడండి, రష్యా కమ్యూనిస్టు భావాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా బ్రిటిష్ వాళ్ళని అదే పందాలు ఎల్లగొట్టాలని ఫస్టుసారిగా పిలుపునిచ్చింది ఎవరు అన్నాడు. భారతీయులు కూడా రష్యన్ కామ్రేడ్ల అడుగుజాడల్లో నడిచి విప్లవ పందాను చేపట్టాలని ఆకాంక్షించినటువంటి వారు ఎవరన్నారు. మదర్ తెరిసా అంటే అసలు కానే కాదు. మేడం కామానా, ఉషా మెహతానా, అరుణ ఆసఫ్ అలీ అంటే చాలా మంచి ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, మేడం కామా కమ్యూనిస్టు భావజాలను అలవర్చుకొని మన భారతీయులు కూడా రష్యన్ కామ్రేడ్ల అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించిన మొట్టమొదటి వ్యక్తి. ఈమె అమెరికా వెళ్ళి అమెరికాలో భారత స్వాతంత్ర పోరాటాన్ని నడిపించాలని ప్రయత్నం చేసింది. మన భారతదేశం నుంచి అంటే ప్రవాస భారతీయులలో స్వాతంత్ర కాంక్షని ఎక్కువయ్యేటట్టు చేసినటువంటి మహిళ ఎవరయ్యా అంటే మేడం కామా అని చెప్పుకోవాలి. ఉషా మెహతా అనేటటువంటి ఆవిడ మీకు తెలుసు. ఏమేంటంటే 1942వ సంవత్సరంలో మన మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారతీయులను రెచ్చగొట్టడం కోసం, అంటే స్వతంత్ర పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయటం కోసం ఏమో బొంబాయిలో ప్రత్యేక రేడియో కేంద్రాన్ని, రహస్య రేడియో కేంద్రాన్ని పెట్టిన మహిళ ఎవరయ్యా అంటే ఉషా మెహతా. ఇక చూడండి, అరుణ ఆసఫ్ అలీ. ఏమనగానే మనకి స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ గుర్తుకొస్తారంటే సోషలిస్టు పార్టీకి ఏమో నాయకురాలు, ఏమో క్విట్ ఇండియా ఉద్యమానికి హీరోయిన్గా పనిచేసింది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నప్పుడు మగవాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తే ఉద్యమాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించిన మహిళ ఎవరయ్యా అంటే అరుణ ఆసఫ్ అలీ. అందుకనే క్వీన్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్, క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పి అరుణ ఆసఫ్ అలీని పిలుస్తారు. మేడం కామా అంటే కమ్యూనిస్టు భావజాలం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసరి పత్రికలో వ్యాసం రాసిన జాతీయ నాయకుడు ఎవరు అన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసరి పత్రికలు అంటే గాంధీ కాదు, బిపిన్ చంద్రపాల్ కాదు, తిలక్, తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి. అంటే కేసరి పత్రిక ఎవరిది అంటే
మన బాలగంగాధర్ తిలక్ కేసరి పత్రిక పెట్టిండు, మరాఠా అనే పత్రిక పెట్టిండు. మరాఠా పత్రికనేమో ఇంగ్లీష్లో నిర్వహించిండు, కేసరి పత్రికనేమో మరాఠా భాషలో నిర్వహించాడు. ఓకేనా, రివర్స్. మరాఠా పత్రికను ఇంగ్లీష్లో, కేసరి పత్రికను మరాఠా భాషలో. ఈయన ప్రత్యేకంగా 1906 సంవత్సరంలో తన కేసరి పత్రికలో పెద్ద కవర్ పేజీలో ఏమనేసిందంటే లెనిన్, రష్యాలో విప్లవం తీసుకొస్తున్న లెనిన్ ఒక లెజెండ్ అని చెప్పి వ్యాసం రాసిండు. అంటే ఆయన ఒక ధీరుడుగా వీరుడిగా వర్ణిస్తూ లెనిన్ గురించి రాశాడు. రాయటమే కాకుండా ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వ్యాపార దృక్పథం అంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించి భారతదేశాన్ని ఒక వలస దేశంగా మార్కెట్గా ఉపయోగించుకుంటున్నారు. కానీ లెనిన్ మాత్రం సోషలిస్టు విధానాన్ని ప్రపంచం మొత్తం కూడా వచ్చేటట్టు చేయాలని కష్టపడుతున్నాడని చెప్పి లెనిన్ గురించి కేసరి పత్రికలో బాలగంగాధర్ తిలక్ చాలా గొప్పగా వర్ణించాడు. అలా వర్ణిస్తేనే తిలక్ని బ్రిటిష్ వాళ్ళు సమాధానం చెప్పమన్నారు. ఎందుకంటే మాకు లెనిన్ పూర్తి వ్యతిరేకి. బ్రిటిష్ వాళ్ళకి లెనిన్ ఎందుకు పూర్తికి వ్యతిరేక అవుతాడంటే లెనిన్ ఏమో సామ్యవాద విధానం అంటాడు. అంటే మనం ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెట్టి ₹1 ఆదాయం వచ్చినా పర్లేదు, ప్రజాక్షేమం ఉండాలని చెప్తాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు సంపాదించాలి. లెస్ ఆఫ్ ఫెయిర్ అంటే జోక్యం చేసుకోమాకని అర్థం. లెస్ ఆఫ్ ఫెయిర్ అంటారు. లెస్ ఆఫ్ ఫెయిర్ అంటే జోక్యం చేసుకోమాకనే విధానం. అంటే ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ప్రైవేటు వ్యక్తులు ₹1 ఖర్చు పెడితే 100 రూపాయలు సంపాదిస్తారు. అంటే అవతల వ్యక్తుల్ని దోచుకునైనా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తారు. మా విధానం అదే అని చెప్పింది ఇంగ్లాండ్. అందుకని లెనిన్ విధానానికి బ్రిటిష్ విధానానికి వ్యతిరేకం కాబట్టి లెనిన్కి అనుకూలంగా తిలక్ మన భారతదేశంలో కేసరి పత్రికలో వ్యాసం రాయబట్టే బ్రిటిష్ వాళ్ళకి శత్రువు అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, తిలక్ను భారత ప్రజాతంత్రవాదిగా వర్ణించింది ఎవరు అన్నాడు. అంటే తిలక్ రాస్తున్న వ్యాసాల గురించి తెలుసుకున్న లెనిను మన బాలగంగాధర్ తిలక్ని భారత ప్రజాతంత్రవాదిగా వర్ణించాడు. ఎందుకంటే ఆయన భావాలను ఇండియాలో ప్రచారం చేస్తున్న తిలక్ కాబట్టి తిలక్ గురించి లెనిను వాళ్ళ దేశంలో ప్రత్యేకంగా వర్ణించాడు. ఇది గుర్తుపెట్టుకోండి.